సో కనిపిస్తుందమ్మా నాది స్క్రీన్ కనిపిస్తుందమ్మా? ఎవరైనా చెప్తారా? నా వాయిస్ స్క్రీన్ క్లియర్ గా ఉందా? కనిపిస్తుంది సార్. క్లియర్ గానే ఉన్నాయి సార్. ఓకేనమ్మా, ఓకే, థ్యాంక్ యూ. ఓకే సో సార్. మనం థైరిస్టర్ గురించి చూస్తున్నాం. థైరిస్టర్ ఆపరేషన్, థైరిస్టర్ లో 4 లేయర్స్, పిఎన్ 4 లేయర్స్ ఉంటాయన్నో, 3 జంక్షన్స్ ఉంటాయన్నో, 3 టెర్మినల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో థైరిస్టర్ ఇస్ ఆన్ ఆఫ్ స్విచ్ అని చెప్పుకున్నాం. తర్వాత ఆన్ ఆఫ్ జరగాలంటే గేట్ సర్క్యూట్ ఖచ్చితంగా, గేట్ టెర్మినల్ ఖచ్చితంగా ఉండాలి. గేట్ టెర్మినల్ ఉంటేనే మనం ఆన్ ఆఫ్ చేయగలం అన్నమాట. సో గేట్ టెర్మినల్ ఇస్ కంట్రోల్ టెర్మినల్. సో క్యారెక్టరిస్టిక్స్, విఏ క్యారెక్టరిస్టిక్స్ చూసాం 3. అంటే ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్, ఫార్వర్డ్ బయాస్ అయినా సరే ఎస్ఆర్ కండక్షన్ అవ్వదు. ఫార్వర్డ్ కండక్షన్ మోడ్ అంటే వోల్టేజ్ పెంచుకుంటే ఒక సెర్టన్ పాయింట్, అంటే ఫార్వర్డ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ దగ్గర వోల్టేజ్ బ్రేక్ అయ్యి జంక్షన్ J2 బ్రేక్ అయ్యి కండక్షన్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ రివర్స్ బ్లాకింగ్ మోడ్ అంటే రివర్స్ చేయాలి, సప్లై రివర్స్ చేయాలి. రివర్స్ చేసినప్పుడు J1 J3 రివర్స్ బయాస్ అవుద్ది, J2 ఒకటి ఫార్వర్డ్ బయాస్ అవుద్ది. సో ఫార్ రివర్స్ బయాస్లో కూడా కనెక్షన్ పెంచుకోవాలంటే వోల్టేజ్ పెంచుకోవాలి. అది చాలా ఎక్కువ పెంచుకోవాల్సి వస్తుంది కాబట్టి దానివల్ల డివైస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రివర్స్ మోడ్ అనేది ఆపరేట్ చేయకపోవడం మంచిదని చూసాం మనం. సో టర్న్ ఆఫ్, టర్న్ ఆన్ క్యాస్టిక్స్ చూస్తున్నాం నిన్న మనం. సో టర్న్ ఆఫ్, టర్న్ ఆన్ క్యాస్టిక్స్లో నిన్న మీకు ఒక లైన్ డ్రా చేసాం, ఒక లైన్ డ్రా చేసాం. సో యువత ఇదంతా టర్న్ ఆన్ క్యాస్టిక్స్, ఇదంతా టర్న్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అని చూసాం. ఓకేనండి, నిన్న చూసింది ఒకసారి చెప్తున్నాను అన్నమాట. సో మీ లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా టర్న్ ఆన్, మీ రైట్ సైడ్ ఉన్నదంతా టర్న్ ఆఫ్ క్యాస్టిక్స్ అనమాట. సో టర్న్ ఆన్ క్యాస్టిక్స్ అంటే టీ ఆన్ని మనం 3 టైమ్స్గా డివైడ్ చేసాం. కిందకి వేస్తాం చూడండి, డిలే టైం, రైజ్ టైం, స్ప్రెడ్ టైం. డిలే టైం, రైజ్ టైం, స్ప్రెడ్ టైం. సో అంటే ఇది ఉంది చూసారా, ఈ ఏరియా, ఇది వోల్టేజ్ తగ్గుతుంది ఇక్కడ. ఎందుకంటే వోల్టేజ్ తగ్గుతుందంటే మనం గేట్ ఇచ్చాం కాబట్టి, గేట్ ఎప్పుడైతే ఇస్తామో ఎస్ఆర్ అంటే స్విచ్చే కదా, టైర్స్ స్విచ్చే కదా. సో స్విచ్ ఆన్ అయినప్పుడు వోల్టేజ్ తగ్గిపోద్ది, అందుకని యానోడ్ వోల్టేజ్ తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం కరెంట్ పెరుగుతుంది. ఇక్కడ కింద మనం చూస్తే ఈ ఏరియా చూస్తే కరెంట్ పెరగడం చూస్తాం మనం, ఎందుకంటే స్విచ్ క్లోజ్ అయింది కాబట్టి కరెంట్ పెరుగుద్ది, షార్ట్ సర్క్యూట్ అయింది కాబట్టి కరెంట్ పెరుగుద్ది. సో ఆ ఏరియాలోనే పవర్ లాస్ వస్తున్నట్టు కూడా మన కింద పవర్ లాస్ని చూసాం. ఓకేనండి. సో దీనికి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. ఇక్కడ చూడండి, టర్న్ ఆన్ మెకానిజంలో టీ ఆన్ 3 భాగాలు, డిలే టైం, రైజ్ టైం, స్ప్రెడ్ టైం. డిలే టైం, రైజ్ టైం, స్ప్రెడ్ టైం. సో ఇక్కడ ఏమని రాస్తున్నారు, when gate current reaches point in Ig, the anode current starts increasing and reaches 0.1. అంటే ఇక్కడున్న విషయాలే, గేట్ కరెంట్ రిచెస్ పాయింట్ ఇన్ Ig అంటే గేట్ ఇంకా మ్యాక్సిమం గేట్ వచ్చేసేటప్పటికి యానోడ్ కరెంట్ స్టార్ట్ అవుద్ది అనమాట. కింద మీరు గేటు యానోడ్ కరెంట్ అబ్జర్వ్ చేయండి. నేను కలర్ మారుస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. అదేమంటాడంటే డిలే టైంని స్పెసిఫై చేస్తుందండి. ఎలా చేయాలంటే కింద బ్లూ కలర్, ఐజీలో బ్లూ కలర్ తీస్తున్నాను చూడండి, రెండో దాంట్లో. అంటే గేటు 0.9 వచ్చేటప్పటికి యానోడ్ కరెంట్ స్టార్ట్ అయిపోద్ది. ఎంత ఉంటుంది, 0.1 అంటే 0.1 అంటే పర్సంటేజ్ అనుకోండి. 0.9% అంటే మ్యాక్సిమం ఐజీ వచ్చేసింది, ఇంకా మ్యాక్సిమం వచ్చేసింది ఇక్కడ. సో ఎప్పుడైతే గేట్ కరెంట్ వచ్చేసిందో వెంటనే ఎస్ఆర్ ఆన్ అయిపోద్ది కాబట్టి యానోడ్ టు క్యాథోడ్ కరెంట్ కూడా కింద ఫ్లో అవుతున్నట్టు, అప్పుడే స్టార్ట్ అవుతున్నట్టు చూస్తాం మనం ఇక్కడ కింద.
అదే అనమాట. ఆ టీడీ అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే 0.9 ఐజీ దగ్గర స్టార్ట్ అవుద్ది అనమాట. 0.9 ఈజీ దగ్గర స్టార్ట్ అవుద్ది అంటున్నాడు అనమాట. ద టైమ్ టేకన్ ఫర్ యానోడ్ కరెంట్ టు రీచ్ 0.1 ఐఏ. 0.1 ఐఏ అంటే 0.1 ఐఏ అంటే ఇది 0.1 ఐఏ. In other words, it is the time taken for anode voltage to fall from VA to 0.9 VA. అర్థమైందండి? అంటే ఇది మ్యాక్సిమం పైన విఏ దగ్గర డ్రా చేస్తాను, ఇది మ్యాక్సిమం. అక్కడి నుంచి 0.9 పడిపోవడానికి పట్టిన టైం దాన్ని డిలే టైం అంటారు. డిలే టైం అంటే వెంటనే జరగదు. ఎస్ఏఆర్ ఆన్ అవడం అనేది కొంచెం వెంటనే జరగట్లే, కొంత డిలే పడుతుంది అనమాట. అది డిలే టైం. సో రైస్ టైం అంటే ఏం చెప్తాం మనం? సో ఇది రైస్ టైం కదండి, మధ్యలో అది టిఆర్ రైస్ టైం అది. సో రైస్ టైం అంటే ఏం చెప్తామంటే సింపుల్గా చెప్పచ్చు, 0.1 ఐఏ దగ్గర నుంచి 0.9 ఐఏ ఈ మధ్య అంటే ఐఏ ఫ్రమ్ 0.1 ఐఏ నుంచి 0.9 ఐఏ రీచ్ అవ్వడానికి పట్టిన టైం రైస్ టైం అనొచ్చు. సింపుల్గా ఇక్కడున్న పాయింట్స్ చెప్పేయచ్చు అనమాట. ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు, ఇట్స్ అ టైమ్ టేకన్ ఫర్ విఏ ఫాలింగ్ ఫ్రమ్ 0.9 విఏ టు 0.1 విఏ అని కూడా చెప్పచ్చు. రెండు విధాలుగా ఎలా చెప్పినా పర్వాలేదు, ఎందుకంటే ఈ రెండు ఇదే టైం పీరియడ్లో జరిగినాయి కాబట్టి ఏది ఆధారం చేసుకుని, వోల్టేజ్ ఆధారం చేసుకున్నా కరెంట్ని ఆధారం చేసుకుని చెప్పినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. ఓకేనండి. స్ప్రెడ్ టైం అంటే ఏంటంటే చెప్తాను చూడండి. ఇక్కడ నేను మీకు చిన్న బొమ్మ వేసి చూపిస్తాను. స్ప్రెడ్ టైం అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి ఇది ఎస్ఏఆర్ అనుకోండి, యానోడు క్యాథోడు, ఇది గేట్ అనుకోండి. నేను ఎస్ఏఆర్ని కట్ చేస్తున్నా, మధ్యకి ఇలా కట్ చేస్తే మీకు ఎలా కనబడుతుంది అంటే రౌండ్ షేప్లో కనబడుతుంది. నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను, స్ప్రెడ్ టైం అంటే ఏంటి అనేది చెప్పబోతున్నాను. ఓకేనండి. స్ప్రెడ్ టైం అంటే ఏంటి అనేది చెప్పబోతున్నాను. ఓకేనా. స్ప్రెడ్ అంటే ఏంటి? వ్యాపించడం, మనకు తెలుసు వ్యాపించడం. ఓకేనా. సో స్ప్రెడ్ టైం అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే మనం గేట్ సప్లై ఇచ్చామో ఎస్ఈఆర్లో కరెంట్ ఫ్లో అవడం స్టార్ట్ అవుద్ది. ఎక్కడ స్టార్ట్ అవుద్దంటే చిన్న ఏరియా నుంచి ఫ్లో అవుతుంది. ఫస్ట్ కింద బొమ్మకేస్తున్నాం చూడండి, చిన్న ఏరియాలో ఫస్ట్ ఫ్లో అవడం స్టార్ట్ అవుద్ది అనమాట. ఇది ఏమవుద్దంటే రాను మొత్తం కరెంటు ఈ ఏరియా అంతా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. అప్పుడు ఫుల్ ఎస్ఈఆర్ అంతా ఫ్లో అవుతుంది. ఫస్ట్ ఏమో ఎస్ఈఆర్లోంచి ఒక చిన్న భాగం నుంచి ఫ్లో అవుతుంది. స్లోగా ఆ కరెంట్ ఎస్ఈఆర్ బాడీ అంతా ఆక్యుపై చేసుకుంటుంది అనమాట. ఎస్ఈఆర్ నుంచి ఫ్లో అవుతుంది అనమాట. అంటే ఇలా ఒక పాయింట్ నుంచి ఇలా మొత్తం ఎస్ఈఆర్ అంతా స్ప్రెడ్ అవ్వడానికి పట్టే టైం స్ప్రెడ్ టైం అంటారు. అర్థమైందో లేదో మళ్ళీ చెప్తున్నా చూడండి ఒకసారి. సో ఉదాహరణకి నేను ఎస్ఈఆర్ క్రాస్ సెక్షన్, ఎస్ఈఆర్ని కట్ చేస్తే ఇలా వచ్చింది, నాకు పైనుంచి చూస్తే ఇలా వచ్చింది. సో స్ప్రెడ్ టైం అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే నేను ఇక్కడ గేట్ కదా, ఇది గేట్ సప్లై ఇచ్చానో, ఇవ్వగానే ఏమవుద్ది, యానోడ్ నుంచి క్యాథోడ్కి కరెంట్ ఫ్లో అవుద్ది. సో ఎప్పుడైతే యానోడ్ నుంచి క్యాథోడ్ కరెంట్ ఫ్లో అయిందో, ఈ చిన్న ఏరియా నుంచి ఫ్లో అవుద్ది. ఫస్ట్ స్టార్టింగ్ ఈ చిన్న ఏరియా నుంచి ఫ్లో అవుద్ది కరెంట్. రాను టైం గడిచే కొలది మొత్తం కరెంట్ ఇదంతా ఫ్లో, అందులో ఎస్ఈఆర్ అంతా నుంచి కరెంట్ ఫ్లో అవుద్ది అనమాట. ఇలా స్ప్రెడ్ అవ్వడాన్ని స్ప్రెడ్ టైం అంటారు. ఓకే అండి. ఇలా చూడండి, ఇక్కడ స్ప్రెడ్ టైం అంటే ఇది టీపీ అంటే 0.9 ఐఏ నుంచి కంప్లీట్ ఐఏ, ఫుల్ ఐఏ అంటే 90% ఐఏ నుంచి ఫుల్ ఐఏ 100% ఐఏ రీచ్ అవ్వడానికి పట్టిన టైం అనమాట స్ప్రెడ్ టైం అంటే.
ఓకేనండి, అది స్ప్రెడ్ టైం అంటే. సో ఇప్పుడు అది ఎస్ఈఆర్ టీ ఆన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇవి. టీ ఆన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇవి. ఓకేనండి. సో ఎస్ఈఆర్ టీ ఆన్ క్యారెక్టరిస్టిక్స్ అర్థమయ్యండి, లేకపోతే నేను మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా? అర్థం కాని వాళ్ళు దయచేసి రెస్పాండ్ అవ్వండి. అర్థమైందని చెప్తే నేను ఫ్రంట్కి వెళ్ళిపోతాను. టర్న్ ఆఫ్ క్యాష్ మళ్ళీ చెప్పండి సార్. అమ్మా, మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. సరే మళ్ళీ చెప్తాను చూడండి. మీరు జాగ్రత్త చూడాలమ్మా, పక్క అటు ఇటు తిరిగి వింటే అర్థం కాదు. ఓకేనా? సో ఒకే గ్రాఫ్లో మీకు టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చేశారు. ఓకేనండి, ఒకే గ్రాఫ్లో మీకు టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చేశారు. సో అందుకని సో నేనేం చేస్తానంటే మీకు డిఫరెన్షియేషన్ అర్థం అవడం కోసం నేను డివైడ్ చేస్తున్నాను. ఓకేనండి, క్యారెక్టరిస్టిక్స్ని డివైడ్ చేస్తున్నాను. ఇందులో ఏది టర్న్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్, ఏది టర్న్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఈ రెడ్ లైన్కి, నేను గీసిన ఈ రెడ్ లైన్కి యువతలంతా టర్న్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్, యువతలంతా టర్న్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనండి, సో టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. సో ముందు మనం టర్న్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్ని చూస్తున్నాం. అంటే ఎస్ఈఆర్ ఆన్ అవుతున్న ఆ టైంని మనం అనాలిసిస్ చేస్తాం అన్నమాట. ఎస్ఈఆర్ ఆన్ అవుతున్న ఆ టైంని మనం అనాలిసిస్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి మొత్తం ఎన్ని గ్రాఫ్లు ఉన్నాయి? 4 గ్రాఫ్లు ఉన్నాయి. ఇది గేటు వోల్టేజ్. ఓకేనండి, ఇది చూడండి యానోడ్ వోల్టేజ్ విఏ, అంటే యానోడ్ క్యాథోడ్ మధ్య వోల్టేజ్ ఇస్తాం కదండి అది. అదే గ్రాఫ్లో ఐజీ గ్రాఫ్ కూడా ఇచ్చారు. ఓకేనండి, ఐజీ అంటే గేట్, ఐజీ అంటే గేట్. సో గేట్ ఇస్తేనే ఎస్ఈఆర్ అనేది ఆన్ అవుతుంది, గేట్ ఇవ్వకపోతే ఎస్ఈఆర్ ఆన్ అవ్వదు. ఓకేనండి, సో మూడో గ్రాఫ్ ఏంటి? యానోడ్ కరెంట్. యానోడ్ నుంచి క్యాథోడ్కి ఫ్లో అవుతున్న కరెంట్, మూడో కరెంట్. నాలుగోది ఏంటి? పవర్ లాస్. అంటే పవర్ లాస్ అంటే ఎక్కడ పవర్ లాస్ జరిగింది అనేది తెలియడం కోసం అన్నమాట. ఎక్కడ పవర్ లాస్ జరిగిందని తెలియడం కోసం. ఓకేనండి, సో ఇది పవర్ లాస్. హలో, ఓకేనండి. సో ఇట్లా చూడండి, ఫస్ట్ జాగ్రత్తగా వినండి అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్విచ్ ఆన్ అయిందంటే నేను ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం ఇదొక స్విచ్. ఓకేనా? ఇప్పుడు స్విచ్ ఓపెన్లో ఉంటే దాని అక్రాస్ వోల్టేజ్ ఎంత ఉంటుంది? 0 ఉంటుందా, లేకపోతే ఎంత ఉంటుంది అనేది మనకు తెలియాలి. ఉదాహరణకి ఇక్కడ సమ్ వోల్టేజ్ ఇచ్చాం V. ఓకేనండి, మీరు వోల్టీమీటర్ ఉంటుంది కదా, మీకు తెలుసు కదా వోల్టీమీటర్ తెలుసు కదా మీకు. ఓకేనండి, సో వోల్టీమీటర్ని ఇక్కడ పెట్టి చూస్తే ఇక్కడ మీకు ఏం కనబడుతుంది? ఎంత వోల్టేజ్ కనబడుతుంది? హలో, నా వాయిస్ వినపడుతుందమ్మా?
హలో ఇంపార్టెంట్ సార్. కొంచెం ఎవరైనా రెస్పాండ్ అయ్యి చెప్తారా? ఇక్కడ ఎంత వోల్టేజ్ కనబడుతుంది? తప్పు చెప్పినా పర్వాలేదు. ఎంత వోల్టేజ్ వోల్ట్ మీటర్ చూపిస్తుంది. ఇది వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ చెప్తారా? వోల్టేజ్ మెజర్ చేస్తుంది. ఒకవేళ ఇలా పెడితే దీని అక్రాస్ వోల్టేజ్ ఎంత మెజర్ చేస్తుంది? ఫుల్ వోల్టేజ్ మెసేజ్ చేస్తారు. అమ్మా ఫుల్ వోల్టేజ్ ఉంటుంది సార్. వెరీ గుడ్. ఫుల్ వోల్టేజ్ అంటే ఇక్కడ ఎంత వోల్టేజ్ అప్లై చేస్తున్నామో అంత వోల్టేజ్ చూపిస్తుంది కదండి. ఒకవేళ నేను ఏం చేశానంటే స్విచ్ని క్లోజ్ చేసింది, అంటే స్విచ్ని ఇలా క్లోజ్ చేసింది, అప్పుడు ఇక్కడ ఎంత వోల్టేజ్ చూపిస్తుంది? 0 సార్. 0. వెరీ గుడ్, వెరీ గుడ్. 0 వోల్ట్స్ చూపిస్తుంది. అంటే ఈ స్విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ఈఆర్ ఆర్ థైరిస్టర్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం థైరిస్టర్. ఓకేనండి, అది గుర్తుపెట్టుకోండి. ఈ ఎస్ఈఆర్ ఆన్ ఆఫ్ జరగాలంటే మనం ఏమివ్వాలంటే గేట్ ఇవ్వాలి. ఓకేనండి, సో మనం గేట్ ఇస్తేనే ఎస్ఈఆర్ ఆన్ చేస్తాం. గేట్తో ఎస్ఈఆర్ ఆన్ చేస్తాం. గేట్ ఇవ్వకుండా ఎస్ఈఆర్ని ఆన్ చేయొచ్చు. వోల్టేజ్ పెంచుకుంటూ వెళ్తే ఒక సర్టెన్ పాయింట్ దగ్గర వోల్టేజ్ బ్రేక్ అయ్యి ఫార్వర్డ్ బయాస్ అయిపోతుందని చెప్పుకున్నాం, కానీ అలా ఆన్ చేయం మనం. అట్లా ఆన్ చేయం. సో మనం ఎప్పుడు ఎస్ఈఆర్ని గేట్ సప్లై ఇచ్చి ఆన్ చేస్తాం. ఓకేనండి, గేట్ సప్లై ఇచ్చి ఆన్ చేస్తాం. సో గేట్ సప్లై ఇచ్చి మనం ఆన్ చేస్తాం కాబట్టి ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి. ఎస్ఈఆర్కి మనం సప్లై ఇవ్వగానే వెంటనే ఆన్ అయిపోదు. అందులో కొంత ప్రాసెస్ జరుగుద్ది అన్నమాట. ఎస్ఈఆర్కి మనం సప్లై ఇవ్వగానే వెంటనే ఆన్ అవ్వదు. ఏం జరుగుద్ది అంటే అందులో కొంత ప్రాసెస్ జరుగుద్ది. ఏం జరుగుద్ది ప్రాసెస్ చూడండి, కొంత టైం తీసుకుంటుంది అన్నమాట. మనం ఎస్ఈఆర్ ఆన్ చేయగానే తీసుకునే టైం ఏంటంటే టర్న్ ఆన్ టైం అనుకోండి. కింద నేను డ్రా చేసింది టర్న్ ఆన్ టైం. అంటే ఎస్ఈఆర్ కంప్లీట్గా మనం సప్లై ఇచ్చిన దగ్గర నుంచి కంప్లీట్గా ఆన్ అవ్వడానికి పట్టిన టైంని టర్న్ ఆన్ టైం అంటాం. ఓకేనండి, సో అయితే ఈ టర్న్ ఆన్ టైంను కూడా మనం మళ్ళీ ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి 3 భాగాలు చేస్తాం. ఈ టర్న్ ఆన్ టైంను కూడా ఇంకా మనం బాగా అర్థం చేసుకోవడానికి 3 భాగాలు చేస్తున్నాం. ఏమని చేస్తున్నాం? కింద ఇక్కడ చూస్తుంది డిలే టైం 1, రైజ్ టైం 2, స్ప్రెడ్ టైం 3. ఓకేనండి, టర్న్ ఆన్ టైం అంటే ఎస్ఈఆర్ సప్లై ఇచ్చిన దగ్గర నుంచి ఆన్ అవ్వడానికి పట్టిన టైం టర్న్ ఆన్ టైం కదా. ఈ టర్న్ ఆన్ టైం మళ్ళీ 3. ఓకేనా? సో ఇప్పుడు డిలే టైం అంటే ఏంటి? డిలే మామూలుగా డిలే అంటే తెలుసు, కొంత టైం పడుతుంది అనమాట. సో డిలే టైం అంటే ఏంటంటే సప్లై ఇవ్వగానే అక్కడి నుంచి మినిమం 0.1 అయ్యే, అంటే యానోడ్ టు క్యాథోడ్ కరెంట్, యానోడ్ నుంచి క్యాథోడ్ కరెంట్ ఫ్లో అవుతుంది కదండి, యానోడ్ కరెంట్ అంటాం దాన్ని. యానోడ్ కరెంట్ 100% అనుకోండి, అందులో జస్ట్ ఒక 10% రీచ్ అవ్వడానికి, అంటే సప్లై స్విచ్ ఆన్ చేయగానే అక్కడి నుంచి యానోడ్ కరెంట్ ఒక 10%, 100%లో ఒక 10% కరెంట్ ఫ్లో అవ్వడానికి పట్టే టైంని డిలే టైం అంటాం. అర్థమైందా? అర్థం కాలేదండి. డిలే టైం అంటే అది. ఓకేనండి, దాన్ని ఇంకో భాషలో చెప్పుకోవచ్చు. ఏంటంటే స్విచ్ ఆన్ చేయగానే వోల్టేజ్ తగ్గిపోద్ది కదండి. సో వోల్టేజ్ తగ్గిపోద్ది కాబట్టి ఏమని చెప్పొచ్చు అంటే మనం సప్లై ఆన్ చేయగానే, అంటే గేట్ సప్లై ఇవ్వగానే యానోడ్ వోల్టేజ్ మ్యాక్సిమం వోల్టేజ్ నుంచి 0.9 వోల్ట్కి పడిపోవాలి. 0.9 వోల్ట్స్ పడిపోవాలి. ఓకేనండి, అంతవరకు దాన్ని డిలే టైం. ఎందుకు పడిపోవాలంటే షార్ట్ సర్క్యూట్ అవుతుంది కదా, ఎస్ఈఆర్ టర్న్ ఆన్ అవుతుంది. ఈ టర్న్ ఆన్ అవుతుందంటే అర్థం ఏంటి? వోల్టేజ్ తగ్గిపోవాలి, కరెంట్ పెరగాలి. సో అందుకని 2 విధాలుగా చెప్పొచ్చు. కరెంటు 0 నుంచి 0.1 పెరిగింది అని అయినా చెప్పొచ్చు, లేదా వోల్టేజ్ మ్యాక్సిమం నుంచి 0.9కి తగ్గిపోయింది. ఈ పట్టే టైంని డిలే టైం అనొచ్చు. ఏదైనా చెప్పచ్చు, వోల్టేజ్ పరంగానే చెప్పొచ్చు, కరెంట్ పరంగానే చెప్పొచ్చు. ఓకేనండి, వోల్టేజ్ పరంగానే చెప్పొచ్చు, కరెంట్ పరంగానే చెప్పొచ్చు. సో అది చూడండి, మనం ఇక్కడ ఐజీ మనం గేట్ కరెంట్ ఇచ్చేసాం. ఓకేనండి, సో స్లోగా గేట్ కరెంట్ రైజ్ అవుతుంది.
సో గేట్ కరెంట్ నెమ్మదిగా రైజ్ అవుతుందంటే ఎస్సీఆర్ కూడా స్లోగా ఆన్ అవుతుంది అనమాట, ఆన్ అవుతుంది. ఓకేనండి. సో ఎస్సీఆర్ స్లోగా ఆన్ అవుతుందంటే కరెంట్ కూడా రైజ్ అవుతుంది. ఇక్కడ ఐఏ కరెంటు స్లోగా రైజ్ అవుతుంది. సో ఐఏ రైజ్ అవుతుందంటే వోల్టేజ్ ఏమైపోవాలి, తగ్గిపోవాలి కదా, సర్క్యూట్ క్లోజ్ అయిపోతుంది. స్విచ్ క్లోజ్ అయిపోతుందంటే V ఈక్వల్ టు 0 అని చెప్పారు కదా మీరు, వోల్టేజ్ అక్రాస్ టైర్స్ 0 అని చెప్పి స్విచ్ క్లోజ్ అయిపోతుందంటే వోల్టేజ్ అక్రాస్ స్విచ్ 0 అని చెప్పారు కదా. సో V తగ్గిపోవాలన్నమాట, ఇలాగా తగ్గిపోవడం స్టార్ట్ అవుద్ది. ఎందుకు, ఎస్ఏఆర్ ఆన్ అవడం స్టార్ట్ అయింది కాబట్టి. ఓకేనండి. సో ఇప్పుడు రైజ్ టైం మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు, అంటే రైజ్ టైం అంటే పెరగడం, అంటే కరెంటు 0.1 నుంచి 0.9 కరెంటు రీచ్ అవ్వడానికి, అంటే ఇందాక 0 కరెంట్ నుంచి 0.1 కరెంట్ యాంపియర్స్ కరెంట్ ఫ్లో అవుతే దాన్ని డిలే టైం అన్నాం. ఇప్పుడు 0.1 నుంచి 0.9 అంటే మ్యాక్సిమం వచ్చేస్తుంది ఇంచుమించుగా ఒక 10% డిఫరెన్స్ అంతే. సో 0.9కి రీచ్ అయిపోయింది అనుకోండి, దాన్ని రైజ్ టైం అంటారు. ఇప్పుడు స్ప్రెడ్ టైం అంటే ఏంటి, ఇందాక ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను స్ప్రెడ్ టైం అంటే. సో ఎస్సీఆర్లు గేట్ ఇవ్వగానే స్లోగా రైజ్ అవుతుంది కదా, కరెంట్ స్లోగా రైజ్ అవుతుంది కదండి, అవుతుందని చెప్పాం కదా. కొంత డిలే టైం ఉంది, రైజ్ టైం ఉంది కదా. సో ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఫ్లో అవుతుంది అనమాట, ఈ ఏరియాలోనే ఫ్లో అవుద్ది, మిగతా ఎస్సీఆర్ అంతట్లో ఫ్లో అవ్వదు. సో ఇప్పుడు స్లోగా మొత్తం ఎస్సీఆర్ అంతా ఫ్లో అవుతుంది అనమాట, మొత్తం ఎస్సీఆర్ అంతా ఫ్లో అవుతుంది, కరెంట్ ఎస్సీఆర్ అంతా ఫ్లో అవుతుంది, ఆ ఎస్సీఆర్ ఏరియా అంతటి నుంచి ఫ్లో అవుతుంది కరెంట్. అలా పట్టడానికి స్ప్రెడ్ టైం అంట. ఓకేనండి. స్ప్రెడ్ టైం అంటే ఏం చెప్పొచ్చు అంటే 0.9 ఐఏ నుంచి ఫుల్ ఐఏకి పట్టే టైంని స్ప్రెడ్ టైం అనొచ్చు. 0.9 ఐఏ నుంచి ఫుల్ ఐఏకి పట్టే టైం స్ప్రెడ్ టైం అనొచ్చు, అదండి. ఓకేనండి. సో ఇక్కడ పవర్ లాస్ అంటే, పవర్ లాస్ ఎప్పుడు పవర్ లాస్ అవుతుంది, పవర్ లాస్ ఎప్పుడు అవుతుంది అంటే కరెంట్ ఫ్లో అయినప్పుడే కదా పవర్ లాస్ వచ్చేది, కరెంట్ ఫ్లో అయినప్పుడు. ఓకేనండి. సో ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు స్విచ్ ఓపెన్ చేసినప్పుడు పవర్ లాస్ ఎంత ఉండాలి, స్విచ్ క్లోజ్ చేసిన తర్వాత పవర్ లాస్ ఎంత ఉండాలి చెప్తారా ఎవరన్నా? నాకు క్వశ్చన్ అర్థమైందండి. 2 కండిషన్లు, స్విచ్ ఓపెన్ చేస్తే వోల్టేజ్ అంతా, స్విచ్ క్లోజ్ చేస్తే వోల్టేజ్ అంతా మిమ్మల్ని అడిగాను. వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పారు. అయితే ఇప్పుడు పవర్ లాస్ గురించి, స్విచ్ ఓపెన్ చేస్తే పవర్ లాస్ ఎంత ఉంటుంది, స్విచ్ క్లోజ్ చేస్తే పవర్ లాస్ ఎంత ఉంటుంది? స్విచ్ ఓపెన్ చేస్తే పవర్ లాస్ ఎంత ఉంటుంది? పవర్ లాస్ ఉండదు సార్. వెరీ గుడ్, ఉండదు. మరి స్విచ్ క్లోజ్ చేస్తే పవర్ లాస్ ఉంటుంది సార్. ఎంత ఉంటుంది? మినిమం అంటే వెరీ గుడ్, బాగా రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ చూడండి, మనం ఇలా చూడండి, మనకి ఫార్ములా ఏం తెలుసు, P ఈక్వల్స్ టు V ఇంటూ I. P ఈక్వల్స్ టు V ఇంటూ I మనకి తెలుసు కదా, P ఈక్వల్స్ టు V ఇంటూ I. అయితే స్విచ్ ఓపెన్ చేస్తే వోల్టేజ్ 0, సారీ క్షమించండి, నేను తప్పు చెప్తున్నాను. సరే, ఇప్పుడు P ఈక్వల్స్ టు V ఇంటూ I కదండి. సో స్విచ్ ఆఫ్లో ఉంటే వోల్టేజ్ అంతా మ్యాక్సిమం వోల్టేజ్ ఉంటుంది, కరెంట్ ఎంత? 0, కరెంట్ 0. ఇప్పుడు వోల్టేజ్ ఉన్నా ఇక్కడ కరెంట్ 0 కదా, ఇక్కడ వోల్టేజ్ ఉన్నా కరెంట్ 0 కదా. సో కరెంట్ 0 ఉన్నప్పుడు పవర్ 0 అయిపోద్ది. ఇప్పుడు స్విచ్ క్లోజ్ చేసాం అనుకోండి, కరెంట్ ఉంటుంది, వోల్టేజ్ 0, అప్పుడు కూడా పవర్ 0 అనేది. అర్థమైంది? అర్థం కాలేదు. స్విచ్ ఓపెన్ చేసినా పవర్ లాస్ ఏమి ఉండదు, స్విచ్ క్లోజ్ చేసినా పవర్ లాస్ ఏమి ఉండదు. ఇక్కడ గమనించారా లేదో, ఇక్కడ వోల్టేజ్ 0 అవ్వట్లేదు, కరెంట్ 0 అవ్వట్లేదు. ఈ గ్రాఫ్లో, ఈ ఏరియాలో రైస్ టైంలో
వోల్టేజ్ కంప్లీట్గా జీరో అవ్వలేదు, పవర్ కంప్లీట్ అదే సారీ కరెంట్ కంప్లీట్గా జీరో అవ్వలేదు, రెండు ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఈ ఏరియా చూడండి, ఈ ఏరియాలో జీరో అయిపోయింది. ఎందుకు? వోల్టేజ్ జీరో అయిపోయింది కాబట్టి. కరెంట్ ఉంది, వోల్టేజ్ జీరో అయిపోయింది, స్విచ్ క్లోజ్ అయిపోయింది. ఈ ఏరియాలో చూడండి, ఈ ఏరియాలో స్విచ్ ఓపెన్ చేసి ఉంది, వోల్టేజ్ మ్యాక్సిమం ఉంది, కరెంట్ జీరో ఉంది. ఇక్కడ జీరో అయిపోయింది. పవర్ లాస్ ఎక్కడ వచ్చినాయి? ఈ మధ్యలో వచ్చినాయి. పవర్ లాస్ ఆ మధ్యలో వచ్చినాయి. సో ఆ పవర్ లాస్ ఎక్కడైతే వోల్టేజ్ అండ్ కరెంట్ ఉంటుందో అక్కడ మాత్రమే పవర్ లాస్ ఉంటుంది అన్నమాట. సో స్విచ్ క్లోజ్ చేస్తే మినిమం ఉంటుంది, స్విచ్ ఓపెన్ చేస్తే మినిమం, అట్లా ఏం కాదు. ఓకేనండి, అట్లా ఏం కాదు. సో ఇదండి ఆన్ ఎస్ఈఆర్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనండి, నేను మిమ్మల్ని అడగను అర్థమైందో లేదు, ఇంకోసారి చెప్పడం లేదు. ఓకేనా, ఇప్పటికి చాలా సార్లు రిపీట్ చేశాను ఇది. సో ఇప్పుడు ఎస్ఈఆర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్లోకి వద్దాం. అంటే ఎస్ఈఆర్ ఆఫ్ అవ్వడం ఎలా ఆఫ్ అవుద్ది, వెంటనే ఆఫ్ అయ్యుద్దా, వెంటనే ఆఫ్ అవ్వదా, ఏమైనా టైం తీసుకుంటుందా అనేది మనం చూడాలన్నమాట. ఓకేనండి, సో ఇక్కడ అర్థం కావాలంటే చూడండి, ఇక్కడ ఏంటంటే ఎస్ఈఆర్ వెంటనే ఆఫ్ అవ్వదు అనమాట. అది కొంచెం ఎస్ఈఆర్లో ఉన్న డ్రాబ్యాక్. అంటే వెంటనే ఆఫ్ అవ్వకుండా కొంత టైం పడుతుంది ఎస్ఈఆర్ ఆఫ్ అవ్వడానికి, కొంత టైం పడుతుంది. ఓకేనండి, సో ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎస్ఈఆర్. ఆన్ క్యారెక్టరిస్టిక్స్ పెద్ద కష్టమేం కాదు, ఆన్ క్యారెక్టరిస్టిక్స్. కానీ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్లోనే మనకి హెడేక్ అనమాట, ఇబ్బంది. ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్లో మనం దృష్టిలో పెట్టుకోకుండా సర్క్యూట్ని ఆపరేట్ చేసామంటే ఖచ్చితంగా షార్ట్ సర్క్యూట్ జరుగుద్ది అనమాట. అది ఎట్లా జరుగుద్ది నేను తర్వాత చూద్దాం. అయితే గుర్తుపెట్టుకోండి, ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎస్ఈఆర్. ఓకేనండి, ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ని ఆధారం చేసుకుని ఎస్ఈఆర్ని ఎక్కడ వాడాలి అనేది కూడా చూస్తారన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. సో ఎస్ఈఆర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ని చూద్దాం. ఇక్కడ మనకి ఏమేమి కనబడుతున్నాయి, ఇక్కడ 10 minutes టైం ఉంది అంతే. సో ఇక్కడ ఏమేమి కనబడుతున్నాయి ఫాస్ట్గా చూద్దామండి. సో మనకి టీసీ కనబడుతుంది, టీసీ, టీక్యూ అనే మాట కూడా కనబడుతుంది. ఇక్కడ చూద్దాం అసలు ఏమేమి కనబడుతున్నాయి మీకు. ఇంకేమున్నాయి? T1 ఉంది, T2 ఉంది, T3 ఉంది, T4 ఉంది, T5 ఉంది. ఓకేనండి, 5 టైమింగ్స్ ఇచ్చారు ఇక్కడ. ఇంకేమి ఇచ్చారు ఇక్కడ? TRR అనేది ఒకటి ఇచ్చారు, మళ్ళీ TGR అనేది ఒకటి ఇచ్చారు, మళ్ళీ TQ పైన వచ్చింది, TC పైన వచ్చింది మనకు ఆల్రెడీ. సో ఈ టైమింగ్స్ సంథింగ్ ఏదో చెప్తున్నాయి మనకి. ఈ టైమింగ్స్ సంథింగ్ కమ్యూనికేట్ చేస్తున్నాయి మనకి. సో ఏంటి, ఏం కమ్యూనికేట్ చేస్తున్నాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఇంకో మాట చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏముందంటే రికవరీ, రీకాంబినేషన్, రికవరీ, రీకాంబినేషన్ అనే 2 మాటలు మీకు కనబడుతున్నాయి. రికవరీ, రీకాంబినేషన్. ఓకేనండి, సో ఏంటి రికవరీ అంటే ఏంటి, రీకాంబినేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఎస్ఈఆర్ ఆఫ్ చేయాలంటే ఏం చేయాలి? ఎస్ఈఆర్ ఆఫ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆన్ చేయాలంటే గేట్ సప్లై ఇవ్వాలని చెప్పాను, గేట్ సప్లై ఇవ్వాలని చెప్పింది. ఎస్ఈఆర్ ఆఫ్ చేయాలంటే గేట్ సప్లై తీసేస్తే ఆఫ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఈఆర్ ఆన్ చేయాలంటే గేట్ ఇస్తే ఆన్ అవుతుంది. కానీ ఎస్ఈఆర్ ఆఫ్ చేయడానికి గేట్తో సంబంధం లేదు. ఇంకా గేట్ కంట్రోల్ ఓన్లీ ఆన్ చేయడానికే. గుర్తుపెట్టుకోండి, ఈ మాట రాసుకోండి. గేట్ ఎందుకంటే ఓన్లీ టు ఆన్ ది ఎస్ఈఆర్, దేర్ ఈస్ నో కంట్రోల్ ఓవర్ టర్న్ ఆఫ్ ది ఎస్ఈఆర్. మన ఎస్ఈఆర్ ఆఫ్ చేయడానికి గేట్కి ఎటువంటి సంబంధం లేదు. గేట్తో మనం ఆఫ్ చేయలేము ఈ ఎస్ఈఆర్ని. ఇంకో వేరే ఎస్ఈఆర్లు ఉన్నాయి, అవి గేట్తోనే ఆఫ్ చేయొచ్చు. ప్రజెంట్ బేసిక్ ఎస్ఈఆర్ని మనం గేట్ ఇచ్చి ఎస్ఈఆర్ని ఆఫ్ చేయలేం. సో ఎస్ఈఆర్ని ఆఫ్ చేయాలంటే ఉన్న ఒకే ఒక పద్ధతి ఏంటంటే చూడండి, 2 ఉన్నాయి. ఒకటి ఫోర్స్డ్ కాంపిటేషన్. కాంపిటేషన్ అంటే ఏంటి? ఆఫ్ చేయడం. సింపుల్గా అలా గుర్తుపెట్టుకోండి. కాంపిటేషన్ అంటే ఆఫ్ చేయడం గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, సో ఫోర్స్డ్ కాంపిటేషన్ అంటే బలవంతంగా ఎస్ఈఆర్ని ఆఫ్ అయ్యాలి.
లేదా న్యాచురల్ కాంపిటీషన్, న్యాచురల్గా ఎస్సీఆర్ ఆఫ్ అయిపోవాలి అది. సో ఎట్లా జరుగుద్ది అది, ఎట్లా జరుగుద్ది అంటే ఈ 7 minutesలో దాన్ని డిస్కస్ చేద్దాం, తర్వాత రేపు మిగతా చూద్దాం టైం. సో ఇలా చూడండి అమ్మా, సో ఉదాహరణకి ఒక గ్రాఫ్ గీస్తున్నాను నేను. ఇది సైన్ వేవ్, ఓకేనండి, సైన్ వేవ్. నేను ఇక్కడ ఎక్కడో గేట్ పల్స్ ఇచ్చాను, ఓకేనండి. సో ఎస్ఏఆర్ ఆన్ అయింది, ఎస్ఏఆర్ ఆన్ అయింది. సో ఇక్కడ పాజిటివ్ పల్స్ ఉంది, ఇక్కడ నెగిటివ్ పల్స్ ఉంది, ఓకేనండి. సో ఉదాహరణకి ఇది ఎస్ఏఆర్ అనుకోండి, ఇది ఎస్ఏఆర్, ఓకేనండి, ఇది ఎస్ఏఆర్. సో ఇది యానోడ్, ఇది క్యాథోడ్, ఇది గేటు. చెప్పాను మీకు, యానోడ్కి ఎప్పుడు ప్లస్ ఇవ్వాలి, క్యాథోడ్కి ఎప్పుడు మైనస్ ఇవ్వాలి. ఇది ఓకే. ఇప్పుడు ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఏమవుద్ది, యానోడ్కి ప్లస్ వస్తుంది, క్యాథోడ్కి మైనస్ వస్తుంది, బాగానే జరిగింది. ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏమవుద్దంటే సప్లై రివర్స్ అవుద్ది, సప్లై రివర్స్ అవుద్ది. అంటే రివర్స్ అవ్వడం అంటే యానోడ్కి మైనస్ వస్తుంది, క్యాథోడ్కి ప్లస్ వస్తుంది. ఇప్పుడు ఇలా ఎప్పుడైతే యానోడ్కి మైనస్, క్యాథోడ్కి ప్లస్ వచ్చిందో ఎస్ఈఆర్ ఈజ్ రివర్స్ బయాస్, ఎస్ఈఆర్ ఈజ్ రివర్స్ బయాస్. ఇది ఎందుకు వచ్చింది, డ్యూ టు నెగిటివ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్, డ్యూ టు నెగిటివ్ హాఫ్ సైకిల్. ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ వల్ల మీకు ఇక్కడ రివర్స్ బయాస్ అయింది ఎస్ఈఆర్. సో ఎప్పుడైతే ఎస్ఈఆర్ రివర్స్ బయాస్ అయిందో ఎస్ఈఆర్ ఆఫ్ అయిపోతుంది. సో ఇది న్యాచురల్ కాంపిటీషన్, అంటే న్యాచురల్గా సప్లై వల్లే ఎస్ఈఆర్ ఆఫ్ అయిపోవడం, ఎస్ఈఆర్ ఆఫ్ అయిపోవడం, ఓకేనండి. సో అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సప్లై వేవ్ ఫామ్ దగ్గర రండి, సప్లై వేవ్ ఫామ్ దగ్గర రండి. ఇక్కడ ఇప్పుడు గీస్తున్నాను, చూడండి. ఇక్కడ ఈ పాయింట్ అంటే 180 degrees కదండి, ఇది 180, 180. ఎప్పుడైతే 180 స్టార్ట్ అయిందో వెంటనే ఎస్ఈఆర్ ఆఫ్ అయిపోవాలి, కానీ కొంత టైం పడుతుంది అన్నమాట. ఆ డిలే టైంని, ఆ టైమింగ్స్ని మనం చూస్తున్నాం, ఓకేనండి. ఎస్ఈఆర్ ఎలా ఆఫ్ అవుతుందో మనం చూసాం కదా, న్యాచురల్ కాంపిటీషన్. ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్ అన్నమాట, ఇది న్యాచురల్ కాంపిటీషన్. ఫోర్స్డ్ కాంపిటీషన్ అంటే ఒక చిన్న సపరేట్గా ఒక చిన్న సర్క్యూట్ చేస్తాం, సర్క్యూట్ చేస్తే బలవంతంగా ఎస్ఈఆర్ని ఆపేస్తాం అన్నమాట, టర్న్ ఆఫ్ చేస్తాం దాన్ని. అందుకని ఫోర్స్డ్ కాంపిటీషన్ అని పేరు పెట్టారు. ఫోర్స్డ్గా ఎస్ఈఆర్ని ఆపేయడం. న్యాచురల్గా అంటే సప్లై నుంచి ఎస్ఈఆర్ని మనం ఆపేయచ్చు. గేట్కి ఆఫ్ చేయడానికి ఎటువంటి సంబంధం లేదు, ఓకేనండి, ఎటువంటి సంబంధం లేదు. చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ మనకి టర్న్ ఆఫ్ మెకానిజం. సో టర్న్ ఆఫ్ మెకానిజం అంటే ఆ టర్న్ ఆఫ్ ఎట్లా చేయాలి అనేది మనం చూస్తున్నాం అన్నమాట. టర్న్ ఆఫ్ అండ్ ఎస్ఏ మీన్స్ బ్రింగింగ్ ద ఎస్ఈఆర్ ఫ్రమ్ కండక్షన్ స్టేట్ టు బ్లాకింగ్ స్టేట్. అంటే ఎస్ఈఆర్ అప్పుడు దాకా కండక్షన్ జరుగుతుంది, ఇప్పుడు ఒకేసారి దాన్ని ఆపేయాలి, దాన్ని టర్న్ ఆఫ్ చేయడం అంటారు, ఓకేనండి, టర్న్ ఆఫ్ చేయడం అంటారు. సో టు టర్న్ ఆఫ్ ది ఎస్ఈఆర్ 2 things ఆర్ టు బి డన్. అంటే ఎస్ఈఆర్ను టర్న్ ఆఫ్ చేయాలంటే 2 పనులు చేయాలి, 2 పనులు చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన మాట వస్తుంది చూడండి. ఏంటి, యానోడ్ కరెంట్, హోల్డింగ్ కరెంట్. మీకు మిమ్మల్ని మొన్న అడిగారు ఎవరు, యానోడ్ హోల్డింగ్ కరెంట్ అంటే ఇక్కడ ల్యాచింగ్ కరెంట్, హోల్డింగ్ కరెంట్ డిఫైన్ చేయండి సార్ అన్నారు కదా, చేస్తాను చూడండి. అడిగారు మొన్న ఎవరో, డౌట్ అడిగారు, వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నారంటే 2 పనులు చేయాలంటే, ఎస్ఈఆర్ని ఆఫ్ చేయాలంటే 2 పనులు చేయాలి. ఏంటి, ఒకటి యానోడ్ కరెంటు హోల్డింగ్ కరెంట్ కంటే తక్కువ రావాలి, ఓకేనండి. రెండోది ఏంటి, రివర్స్ వోల్టేజ్ అప్లై చేయాలి. చెప్పాను కదండి, రివర్స్ వోల్టేజ్ అప్లై చేస్తే రివర్స్ బయాస్ అయిపోయి ఎస్ఐఆర్ ఆఫ్ అయిపోద్దని చెప్పాను కదా, ఎస్ఐఆర్ ఆఫ్ అయిపోద్దని చెప్పాను కదా. సో ఈ 2 పనులు చేయాలి. సరే, ఇప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ ఆగుతాను. సరే, యానోడ్ కరెంటు హోల్డింగ్ కరెంట్ కంటే తక్కువ రావడం ఏంటి, అసలు ల్యాచింగ్ కరెంట్ ఏంటి, హోల్డింగ్ కరెంట్ ఏంటి, ఓకేనండి. సో అమ్మ ఇలా చూడండి, ల్యాచింగ్ కరెంట్ అంటే ఎల్ల కింద నేను మొత్తం రాయలేను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ల్యాచింగ్ కరెంట్ అంటే అర్థం ఏంటంటే
ఎస్ఈఆర్ గేట్ ఇచ్చాం. గేట్ ఇవ్వగానే నెమ్మదిగా యానోడ్ నుంచి క్యాథోడ్ కరెంట్ ఫ్లో అవడం స్టార్ట్ అవుద్ది కదా, స్టార్ట్ అవుద్ది. యానోడ్ నుంచి కరెంట్ ఫ్లో అవడానికి ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే ఈ ల్యాచింగ్ కరెంట్ కంటే కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు ఎస్ఈఆర్ స్టార్ట్ అవుద్ది. ఓకేనండి, మళ్ళీ చెప్తున్నాను. అంటే అర్థం ఏంటంటే ఇది ఒక కండిషన్ అనమాట. ల్యాచింగ్ కరెంట్ అనేది ఒక కండిషన్, మినిమం అనమాట. ఈ మినిమం ల్యాచింగ్ కరెంట్ కంటే ఎక్కువ ఉంటేనే ఎస్ఈఆర్ కండక్షన్లోకి వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే మినిమం ఏజ్ అంటారు 18 years మినిమం ఏజ్. మినిమం ఏజ్ కింద డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు 18 years వస్తేనే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. అలాగే ఎస్ఈఆర్లు గేట్ ఇవ్వగానే యానోడ్ కరెంట్ ఎంత వస్తే ఆన్ అవుతుంది, ఎస్ఈఆర్ ఆన్ అవుతుంది. ల్యాచింగ్ కరెంట్ దానికి ఒక రేటింగ్ ఇస్తారు. ఇప్పుడు ఈ సిస్టమ్ ఉందనుకోండి, నేను వాడుతున్న సిస్టమ్ ఉందనుకోండి, 230 volts దాని రేటింగ్ అది, 5 amps దాని రేటింగ్ అది, 2 kilowatts దాని రేటింగ్ అది. ఓకేనండి. అలాగే ఎస్ఈఆర్కి ల్యాచింగ్ కరెంట్ అనేది ఒక రేటింగ్ ఉంది, హోల్డింగ్ కరెంట్ అని ఒక రేటింగ్ ఉంది. అంటే ఉదాహరణకి అమ్మ చాలా జాగ్రత్తగా వినండి. సో ల్యాచింగ్ కరెంట్ కంటే ఎక్కువ ఉంటేనే ఎస్ఈఆర్ కండక్షన్లోకి వస్తుంది. ఓకేనండి, లేకపోతే ఎస్ఈఆర్ కండక్షన్లోకి రాదు. టైము 1 minute కంటే తక్కువ ఉంది. సరే, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇప్పటివరకు మీకు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. నెక్స్ట్ క్లాస్ రిపీట్ చేయండి సార్ అంటే నేను నెక్స్ట్ క్లాస్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఓకేనమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేకపోతే నేను సెషన్ని ఎండ్ చేస్తాను. చేసేయచ్చమ్మా. రేపు మార్నింగ్ మనకి 10కి క్లాస్. సో మీరు మార్నింగ్ 10 కల్లా వచ్చేసేయండి.